హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో మార్నింగే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అంతా అయింది. ఇంకా తర్వాత జానుకి రెడీ చేస్తున్నాను. సో జానుకి రెడీ చేయాలంటే ఒక దగ్గర నించోబెట్టి ఇలా టేబుల్ మీద రెడీ చేస్తేనే ఉంటుంది. కిందన లేకపోతే కాట్ మీద అయితే పరిగెడుతూనే ఉంటుంది. ఇదైతే వీళ్ళ డాడీ ఐడియా. సో అక్కడ నించోబెట్టి రెడీ చేయించేస్తాము. ముఖ్యంగా ఫేస్కి అస్సలు మాయిశ్చరైజర్ అది అప్లై చేయనివ్వదు. ఇదైతే బెస్ట్ ప్లేస్. అటు ఇటు కదలకుండా అంతా రెడీ అయ్యే వరకు అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను హెయిర్ కట్ చేయించాలా వద్దా అన్న థాట్లో ఉన్నాను. బట్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలా కొంచెం చిన్న పోనీ వేయడానికి బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఇంత లెంత్ అయితే ఉంచేస్తాను. మొత్తం ఓవరాల్గా ఇలా ఉంచేస్తే అప్పుడప్పుడు ఆయిల్ పెట్టినప్పుడు ఇలా పోనీ వేయచ్చు. హెడ్ బాత్ చేయించినప్పుడు పూర్తిగా వదిలేసినా బాగానే ఉంటుంది, ఒక చిన్న క్లిప్ పెట్టేస్తే. సో అది ట్రై చేసిన. అండ్ రిషికి అయితే హెయిర్ కట్ సెట్ అయింది. అండ్ ఇవి చిన్న టొమాటోస్ పక్కన ఆంటీ ఇచ్చారనమాట. వాళ్ళ ఇంటి ముందు అలా వస్తాయి కదా. అండ్ దాంతోపాటు శివరాత్రికి ఇది స్పెషల్ చేస్తారనమాట లడ్డూస్ వాళ్ళు. సో అది ఇది ఇచ్చారు, చిన్న టొమాటోస్ ఫుల్ ఈ బౌల్ అంతా ఇచ్చారు. ఈ ప్లేట్ అంతా ఆల్మోస్ట్ అన్నీ తినేసారు. అలాగే మిగతావి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. అండ్ ఇంకా ఈవినింగ్ మిల్క్ తీసుకొచ్చాక పిల్లలకైతే ఖచ్చితంగా మిల్క్ ఇస్తాను. అండ్ మిల్క్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తే పిల్లలు ఎక్కువ లైక్ సాలిడ్ ఫుడ్ తినడానికి ఇష్టపడరు అని చెప్తే మిల్క్ క్వాంటిటీ కూడా తగ్గించాను. అండ్ ఈ పెద్ద గ్లాస్లో ఎందుకు ఇస్తున్నాను అంటే కొంచెం క్వాంటిటీ అయినా వాళ్ళకి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. మోస్ట్లీ ప్లాస్టిక్ ఇలా హాట్ మిల్క్ కానీ హాట్ వాటర్ కానీ అవాయిడ్ చేసేసాను. ప్లాస్టిక్తో వేయడం, ఓన్లీ స్టీల్ ఎక్కువ యూస్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు. అండ్ జానుకి కొంచెం కాఫ్ ఉంది. నిద్రలో ఎక్కువ లెగిసి తగ్గుతుంది. దానివల్ల నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ ముందు కొంచెం ట్రావెలింగ్ కూడా ఉందన్నమాట. సో అందుకు హాస్పిటల్కి తీసుకెళ్ళాము. కొంచెం ఒక 4-5 డేస్ ఉంటుండగా. అండ్ ఇక్కడ గిఫ్ట్స్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ డే ఫ్రైడే ఫుల్గా చాలా బిజీ అనమాట స్కెడ్యూల్. ఒక 3 ఫంక్షన్స్ అలా ఉన్నాయి. బట్ ఒక దానికి అటెండ్ కూడా అవ్వలేకపోతున్నాము బికాస్ టైమింగ్ సెట్ అవ్వలేదు. అండ్ ఇంకా గిఫ్ట్ షాప్లోనే ఇంకా శ్రీకాంత్ గిఫ్ట్ చూస్తూ ఉంటే నేను మిగతావి అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ ఈ బాస్కెట్ బాగుంది అనిపించి చూస్తే 500 ఉంది ప్రైస్. ఇంకా అది అక్కడ పెట్టేసి గిఫ్ట్ తీసుకొని వచ్చేస్తుంటే ఇంకా బయటే బ్రేక్ఫాస్ట్ అంటున్నాను, డిన్నర్ టైం ఇది. సో డిన్నర్ ఇంకా అలా ఏదైనా టిఫిన్ చేసి వెళ్ళిపోదాము అంటే ఇంకా హోటల్కి వచ్చి ఇంకా టిఫిన్ చేస్తున్నాం అనమాట. 4 వెరైటీలు. సో ఏ ఒక్కరిది ఒకరికి నచ్చదు అనమాట. అందరం సేమ్ కూడా తీసుకోము. అండ్ రిషి అయితే ఎప్పుడు బయటకు వచ్చినా పూరి వద్దు తగ్గొస్తుంది అంటే ఇంకా అస్సలు మాట వినలేదు. పూరి అయితే ఆర్డర్ చేసుకుంది. అండ్ నేను మసాలా దోశ, తనేమో రవ్వ దోశ, అండ్ జానుకి సెట్ దోశ. సో అందరం ఒక్కొక్క ప్లేట్ ఆర్డర్ చేసుకొని మిక్స్ అనమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు కొంచెం క్వాలిటీలో అందరం తినేసాము. సో ఇంకెక్కడికి వెళ్ళినా ఇలానే ఉంటుంది మోస్ట్లీ. అండ్ నెక్స్ట్ డే ఇది పూజ అయిపోయింది. ఆ రోజు పూలు చాలా ఎక్కువ ఉన్నాయి, కట్టడానికి టైం లేదు. ఇంకా ఫుల్గా అలాగే పెట్టేశాను. అండ్ చాలా నిండుగా అనిపించింది చూడడానికి. అందుకు చిన్న క్లిప్పింగ్ కూడా తీసి చూపిస్తున్నాను. అండ్ ఇది ఇంకా ఒకరు గృహప్రవేశానికి పిలిచారు, ఫార్మల్ ఇన్విటేషన్ ఇది. సో ఇంకా విత్ ఫ్యామిలీ పిలిస్తే మేము కూడా వెళ్ళాము. ఇంకా రిషికి అయితే స్కూల్ ఉంది, తనని మార్నింగ్ వెళ్ళేంత అవసరం లేదు. ఒక 1 అవర్ విజిట్ అంతే మాది. తన స్కూల్కి వెళ్ళిన తర్వాత 10 o'clockకి మేమైతే వచ్చేసాము. అక్కడ అది ఫార్మల్ ఇన్విటేషన్ కాబట్టి నేను మొత్తం షూట్ చేయలేదు ఇల్లు అంతా. బట్ చాలా బాగుంది. ఒక మంచి కమ్యూనిటీలో అనమాట, విత్ ఆల్ ఫెసిలిటీస్. సో చాలా బాగా అనిపించింది చూడడానికి. అండ్ మేమైతే చెప్పాను కదా ఫార్మల్ ఇన్విటేషన్ అని, జస్ట్ ఒక 1 అవర్ ఉండి అలా కనిపించి చుట్టుపక్కల అలా తిరిగి ఒకసారి అంతా చూసి ఎక్స్ప్లోర్ చేసి అండ్ జానుకి అయితే కొన్ని పిక్స్ తీశాను. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొక గిఫ్ట్ తీసుకోవడానికి వచ్చాము. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ పాపకు అనమాట, తన ఫస్ట్ ఇయర్ బర్త్డే. ఆల్రెడీ వాళ్ళు ప్రైవేట్ బర్త్డే పార్టీ చేసేసారు ఒకరోజు వాళ్ళకి వీలున్నప్పుడు. అండ్ ఇది ఈరోజు యాక్చువల్ బర్త్డే అనమాట. సో ఇంకా వాళ్ళైతే కొంతమందిని దగ్గర వాళ్ళని పిలిచి చేస్తున్నారు, అందులో మేము కూడా ఒకరు. సో ఈవినింగ్ ఇది రిషి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తనని కూడా తీసుకెళ్ళి ఇంకా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని హ్యాపీగా అందరం వెళ్ళాము. చాలా ఎప్పటి నుంచో క్లోజ్ కదా మాకు. సో ఇంకా ఈవినింగ్ వెళ్ళి ఇంకా మళ్ళీ నైటే రిటర్న్ వచ్చేద్దామని ప్లాన్ అనమాట. బికాజ్ మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్ స్కూల్ అన్నీ ఉంటాయి కాబట్టి. ఇది ఈరోజు వీక్ డేస్ కాబట్టి హాలిడే లేదు, లేకపోతే మార్నింగే వెళ్ళేవాళ్ళం. మా ఇంటి దగ్గర నుంచి ఒక 1.5 hour పడుతుంది. వెళ్తున్న జర్నీలో ఒక 1/2 hour మొత్తం ముందే కూర్చున్నారు 2 పిల్లలు నా మీదే. సో అలా ఉంటుంది ఒక్కొక్కసారి. అండ్ ఇక్కడ చూడండి బైక్స్, ఎవరో స్పోర్ట్స్ బైక్స్ అనుకుంటా, చూడడానికి అంటే డిఫరెంట్గా ఇలాంటివి కనిపించినప్పుడు పిల్లలు కూడా చూపిస్తాము. వాళ్ళు కూడా క్వశ్చన్స్ ఏవేవో అడుగుతుంటే అవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆ ట్రావెలింగ్ని అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతాం అనమాట. మొత్తానికి రీచ్ అయిపోయాము.
ఇంకా మేము రీచ్ అయ్యేసరికి 6:30 అలా అయిందనుకుంటా. సో వీళ్ళు మేము కలిసింది 2015, అంటే ఫుల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యింది. అప్పటి నుంచి ఆల్మోస్ట్ 10 to 11 years అయిందనమాట మా ఫ్రెండ్షిప్. అండ్ నా వీడియోస్ చూస్తే మోస్ట్లీ వీళ్ళు కూడా మొత్తం నా బిఫోర్ పాస్ట్ వీడియోస్లో ఉంటారు. సో ఇంకా వీళ్ళ నలుగురు అనమాట. సో వాళ్ళకి 2 daughters, మాకు 2 daughters. సో స్టార్టింగ్ శ్రీకాంత్ ఇంకా అన్నయ్య ఇద్దరు ఫ్రెండ్స్. తర్వాత మ్యారేజ్ అయ్యి తనకు మ్యారేజ్ అయింది, తినకు మ్యారేజ్ అయింది. తర్వాత మేము ఫ్రెండ్స్, తర్వాత పిల్లలు వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు. అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సో మా బాండింగ్ అయితే ఇప్పటి వరకు చాలా చాలా బాగుంది. అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మోస్ట్లీ మా ట్రిప్స్ అంతా కూడా వీళ్ళతోనే ప్లాన్ చేసుకుంటాము. సో ఎవరో ఒకరు అలా కనెక్ట్ అవుతారు కదా లైఫ్లో, అలా వీళ్ళు. అండ్ ఇక్కడ పిల్లలందరూ కలిసి మేము తెచ్చిన గిఫ్ట్ ఇది చూసారు కదా, ఇది మొత్తం పార్ట్స్ ఉండేవి. వాళ్ళు అదంతా జాయిన్ చేసేసి పాపను కూడా కూర్చోబెట్టేశారు. సో ఈ రోజు వ్లాగ్ అయితే ఇది. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.